దేవనామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో 3వ యోహాను పత్రిక, యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మరి ఒకసారి చదువుకుందాం ఈ వాక్య భాగాన్ని. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎంతో శ్రేష్టమైన చక్కని మాట. ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు భక్తుడు. అంటే మనం ఆత్మలో వర్ధిల్లాలంట. ఆత్మలో వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటామంట. ఎలాగా ఆత్మలో వర్ధిల్లాలి? మనం ఎట్లా సౌఖ్యంగా ఉండాలి అన్ని విషయాల్లో అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే 24వ వచనం చూద్దాం. 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు గోధుమ గింజను చూసాం అనుకోండి, అది ఏమవ్వాలి? భూమిలో పడి చావాలి, ఫలించాలి. అంటే అది భూమిలో పడి చావలేదనుకోండి, అది ఏమవదు, ఫలించదంట. ఆ భూమి పైన అలాగే పడి ఉండిపోయింది అనుకోండి, అది ఏమవుతుంది? ఒంటిగానే ఉండి ఫలించదనమాట. అదే మరి భూమిలో పడి చస్తే అదేమవుతుంది? మొలకెత్తుతుంది. తర్వాత అది బహుగా ఫలిస్తుందంట. భూమిలో పడిన గింజలాగా మనం కూడా ఏమవ్వాలి? ఈ లోక విషయాల్లో మనం చచ్చిన వారంగా ఉండాలి. మన శరీరంలో ఏముంటుంది? శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు డమ్ము ఉంటుంది. ఈ 3 మనలో ఉంటాయి. అయితే మరి మనుషుల హృదయము రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క మనిషి యొక్క హృదయం ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి హృదయం ఒకలాగే ఉండదు. మనుషులందరూ ఒకేలాగా ఎప్పుడు కూడా ఉండరు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది మొలకెత్తిందంట, అది బహుగా ఫలించిందంట. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనుషుల హృదయాలు కనబడతాయి మనకి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి 3వ వచనం నుంచి 13వ అధ్యాయం 3వ వచనం 3వ లైన్ నుంచి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలలో పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. 7వ వచనం, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను.
8వ వచనం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఇక్కడ మనుషుల హృదయాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడంట. ఆ వ్యవసాయదారుడు ఏం చేశాడు అంటే విత్తనాలు విత్తడానికి పొలానికి వెళ్ళాడు. ఆ పొలంలో విత్తనాలు విత్తుతున్నాడు. మనుషుల హృదయాల్ని దేవుడు పొలముతో పోల్చాడు. ఇక్కడ కొన్ని విత్తనాలు ఏమైనాయి అంట, 4వ వచనంలో, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అయితే అవి ఏమైనా చూడండి, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. విత్తనాలు విత్తుతూ ఉంటే ఆ విత్తనాలు ఏమైనాయి, త్రోవ ప్రక్కన పడినాయి. ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలని పక్షులు ఏం చేసినాయి, వచ్చి వాటిని మృంగేసినాయి అంట. వాక్యం వింటారు కానీ వారిలో ఏ విధమైన గ్రహింపు ఉండదన్నమాట. వారి యొక్క ఆలోచనలతో వారి హృదయాన్ని నింపుకుని ఉంటారు. వారి తలంపులతో వారి హృదయం నింపబడి ఉంటుంది. సాతానుడు ఏం చేస్తాడు, వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని కూడా ఎత్తుకుపోతూ ఉంటాడు. అంటే ఆదివారం క్రైస్తవులు అన్నమాట. ఏదో పండక్కి ఆచారాలకి గుడికి వెళ్తారనమాట. వీళ్ళు గుడికి వెళ్తారు కానీ దేవుని మాటలు వింటారు కానీ వారి హృదయంలో అవి ఏ విధంగా కూడా పనిచేయవు. దేవుని వాక్యం వింటూనే ఉంటారు. వారి ఆలోచనలు వారి తలంపులు వారి ఊహలు వారి ఉద్దేశాలు వారివి. అందువల్ల వారిలో విత్తబడిన వాక్యము అది ఫలించదు. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు, విత్తబడిన వాక్యం అంతా కూడా వారి హృదయంలో నుంచి తీసేస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఏ విధమైన నేలతో పోల్చాడు అంటే త్రోవ ప్రక్కన నేలతో వారిని పోల్చాడు దేవుడు. వారి ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం కూడా వారు ఫలించలేరు. భూమిలో పడి చచ్చి మొలకెత్తే విత్తనముగా వీరు ఉండలేరు. ఎందుకని, ఆచార క్రైస్తవులుగా ఉంటారు కాబట్టి. ఇంకా మనం గమనించినట్లయితే 5వ వచనంలో ఉంది, కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలా మన్నులేని రాతి నేల అంటే పైన కొంచెం ఏదో మన్ను ఉంది అంటే పైన కొంచెం దేవునికి లోబడే హృదయం ఉంటుంది. వారి హృదయంలో పాపాలు వారి హృదయంలోనే ఉంటాయి అన్నమాట. చాలా మన్ను లేని రాతి నేల అంటే పైన దేవునికి లోబడుతూ ఉంటారు, అంతరంగంలో మాత్రం దేవునికి వ్యతిరేకముగా ఉంటూ ఉంటారు. అంటే దేవుని వాక్యాన్ని వింటారు, కొంచెం లోబడే స్వభావం ఉంది కాబట్టి దేవుని మాట వింటారు. విని వారికి ఏదైనా శ్రమ రాగానే, అంటే ఇక్కడ బైబిల్లో ఇచ్చిన మాట ఏంటంటే సూర్యుడు ఉదయించగానే అంటే శ్రమ రాగానే ఏమవుతారు, వారిలో వేరు లేదు. దేవుని వాక్యం అనే విత్తనం వారిలో కొంచెం ఫలిస్తుంది కానీ ఆ వాక్యం నిమిత్తం ఏదైనా కొంచెం కష్టం రాగానే, ఇబ్బంది రాగానే వారు ఏం చేస్తారు, దేవుని నుండి పక్కకు తొలగిపోతారు. దేవుని యొక్క బీజం వారిలో లేకపోవడం వల్ల, వారిలో ఉన్న అవిధేయతల వల్ల వారు ఏం చేస్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారుగా ఉంటారంట. వీరు కూడా ఆత్మలో వర్ధిల్లలేరు. ఇంకా మనం గమనించినట్లయితే 6వ వచనం చదువు, 7వ వచనం, క్షమించాలి 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి
ఎదిగి వాటిని అణిచివేసెను. ఇంకో నేల ఉంది. ఆ యొక్క నేల నిండా ఆ యొక్క పొలంలో ఏమున్నాయంట? కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి పొలంలో? ఒక ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఉన్న చోట పడి అంట. అంటే ఏంటి ముండ్ల పొదలు, గచ్చ పొదలు అంటే? వారిలో ఉన్న విచారాలు, చింతలు, ఐహిక విచారాలు, ధనమోసం, అనేకమైన చింతలు, బాధలు, కష్టాలు, వీటి వైపే చూస్తూ ఉంటారు. దేవుని మాట వారికి వినబడుతూ ఉంటుంది, కానీ వారు ఏం చేస్తారు? దేవుని మాటను అంతగా లక్ష్య పెట్టలేరు. వారి యొక్క పరిస్థితులు వారిని ఏం చేస్తూ ఉంటాయి? అణిచేసేవిగా ఉంటాయి. వారు శ్రమనే ముందు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు, కానీ దేవుని మాటను వారు గుర్తించలేరు. ఆ ముండ్ల పొద్దులు ఏం చేస్తూ ఉంటాయి? ఆ విత్తనం ఫలించకుండా దాన్ని అణిచేస్తూ ఉంటాయి అన్నమాట. వారిలో ఉన్న చింతలు, వారిలో ఉన్న బాధలు, వారికి ఉన్న శ్రమలు అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే దేవుళ్ళు ఎదగకుండా వారిని అణిచేస్తూ ఉంటాయి. అప్పుడు వారు ఏమవుతారు? వారు కూడా దేవుని కొరకు ఫలభరితంగా ఉండలేరు. మరి ఇంకా మనం గమనించినట్లయితే 8వ వచనములో కొన్ని మంచి నేలను పడి అవి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. ఇక్కడ మనం గమనిస్తే మంచి నేల అంటే దేవునికి అనువైన హృదయం అన్నమాట. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి అంగీకారమైన హృదయం. ఈ మంచి నేలలో విత్తనం పడినప్పుడు అదేమవుతుంది? పడి ఏమవుతుంది? దేవుని యొక్క మాట వారికి వినబడినప్పుడు ఆ మాటను వారు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. అమ్మా నీలో తప్పు ఉంది, సరి చేసుకుంటే ఏం చేస్తారు? సరి చేసుకుంటారు. నువ్వు ఇలా ఫలించాలమ్మా, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఎట్లా చెయ్యాలి, ఎట్లా చేయకూడదు అంటే ఏం చేస్తూ ఉంటారు? వారు దేవుని యొక్క మాటని లక్ష్య పెడతారు. వారిని వారు సరి చేసుకుంటారు అనమాట, సరిదిద్దుకుంటారు. మంచి నేలను పడిన విత్తనం ఏమవుతుందంట? ఒక విత్తనమేమో 30 ఫలిస్తుంది, ఒక విత్తనము 60 ఫలిస్తుంది, ఒక విత్తనము 100% ఫలిస్తుందంట. అంటే ఎంతో కొంత దేవుని కొరకు ఫలభరితంగా వారు జీవిస్తూ ఉంటారన్నమాట. మనము ఫలించాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే గోధుమ గింజ ఎట్లా భూమిలో పడి చచ్చిపోయి మొలక నిస్తుందో మనము కూడా మనలో ఉన్న శరీర కార్యాలని ఆత్మచేత చంపేవరము ఉండాలి. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. ఆ మరణమైన మనసుని మనం ఏం చేయాలి? మనం చంపేస్తూ ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏదొస్తుందో, తలంపు ఏదొస్తుందో, ఊహ ఏదొస్తుందో, నీకు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఏది నీ ముందు కనబడుతుందో దాన్ని ఏం చేయాలి? చంపగలగాలి. ఎట్లా మనం చంపగలం? ఏ విధంగా చంపగలం? మరి మనం ఫలించాలి అంటే అసలు మనం ఏం గుర్తించాలి? అంటే మనం గమనించినట్లయితే రోమపత్రిక చూద్దాం ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనం ఫలించాలి అంటే మనం ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఏంట విషయము? ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు.
మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం గుర్తించాలి. ఏంటి మన ప్రాచీన స్వభావము? మన పాత రోత జీవితం అన్నమాట. మనం పాపంలో నశించిపోయిన స్థితిలో ఉంటుండగా ఆ యొక్క పాత రోత జీవితాన్ని దేవుడు ఆయనతో కూడా ఏం చేశాడు? సిలువ వేశాడంట దేవుడు. దాన్ని ఏం చేయాలి? మనం గుర్తించాలి. నా పాపం అంతటిని యేసు ప్రభు సిలువలో భరించాడు. ఇంకా నేను పాపానికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు అని గుర్తించాలి. నేను ఇంకా పాపానికి దాసుడిగా ఉండాల్సిన అవసరం లేదు అని గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే మనం దేవునిలో ఎదగలుగుతాం. కానీ రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ మాట అంటాడు భక్తుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మరణానికి లోనయ్యే శరీరం అంటే పాపానికి లోనయ్యే శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? అంటే ఏంటనమాట, పాపం చెయ్యొద్దు అనుకుంటున్నాము, కానీ ఏమవుతున్నాము? పాపానికి లోబడిపోతున్నాం అనమాట. ఏదైతే చెయ్యొద్దు అనుకుంటున్నామో అది చేసేస్తున్నాం. మనకి ఏం గుర్తురాట్లా? మన ప్రాచీన స్వభావము ఏం చేశాడు దేవుడు? సిలువ వేశాడు అని మనం ఏం చేస్తున్నాం? గుర్తించలేకపోతున్నాం. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది అని మనం గుర్తుంచుకోవట్లే. మనం పాపానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని మనం పదాక మర్చిపోవడం ద్వారా ఏమవుతున్నాం? మాటిమాటికి మన శరీరాన్ని పాపానికి అప్పగించుకుంటున్నాం. పాపానికి ఏమవుతున్నాం? లోబడిపోతున్నాం. శరీర ఇచ్చలకి, శరీర దురాశలకి, యవన ఇచ్చలకి, యవన తలంపులకి. నీ వయసు ఎంతో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఏమవుతున్నావు? మనం పాపానికి లోబడిపోతున్నాం. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి అలవాటు పడిపోతున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. ఏ మాట చూడండి ఒకసారి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మన అవయవాలు, మన దేహాలు, క్షమించాలి, మన దేహాలు ఎవరికి అవయవాలంట? దేవుని యొక్క అవయవాలంట. క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? అక్కడ భక్తుడు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? పాపానికి లోనైపోయే నా శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని భక్తుడు బాధపడుతున్నాడు. కానీ మన అవయవాలు, మన దేహం అంతా కూడా ఎవరి యొక్క అవయవమై ఉన్నది? క్రీస్తు యొక్క అవయవమై ఉన్నది. అందుకే ఇక్కడ చక్కని మాట భక్తుడు రాశాడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులైతే ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క అవయవాలంట. ఒకరి కన్ను, ఒకరి నోరు, ఒకరి చెవులు, ఒకరి చేతులు, ఒకరి కాళ్ళు, ఒకరి మెదడు, ఒకరి హృదయం. బా, దేవుడు ఎంత చక్కగా మనల్ని సృష్టించాడు. దేవుడు నీ ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువేశాడు దేవుడు. నువ్వు పాపానికి దాసుడువు
అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను క్రీస్తు యొక్క అవయవముగా ఈ లోకంలో దేవుడు పెట్టాడు నిన్ను. ఎందుకు? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని. అయితే ఇక్కడ చూద్దాం, మనం గమనించినట్లయితే, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? చూసారా, దేవుని యొక్క అవయవాల్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం? వేశ్య యొక్క అవయవాలుగా చేస్తున్నాం. ఎంత కఠినమైన మాట ఇది. అంటే నీ యొక్క అవయవాల్ని దేనికి అప్పగిస్తున్నావు? పాపానికి అప్పగిస్తున్నావు. బైబిల్ ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27లో ఉంటుంది. వేశ్య లోతైన గొయ్య అని ఉంటుంది, పరస్త్రీ ఇరుకైన గుంట అని ఉంటుంది. లోతైన గొయ్యలు ఎప్పుడు చూసారా? సామాన్యంగా పొలాల్లో లోతైన బావులు తవ్వుతూ ఉంటారు, నీళ్ళ బావులు. నీరు ఒకసారి పొలానికి అందించడం కోసం బావులు తవ్వుతూ ఉంటారు. ఆ బావిలో నీళ్లు అందలేదనుకోండి, ఆ బావిలో జల పడలేదనుకోండి, ఏం చేస్తారు? ఇంకా లోతుకి వెళ్తారు. అవి ఎక్కడ దొరికితే అక్కడ దాకా తవ్వుతూ ఉంటారు. అట్లాగే చూడండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, పిల్లలు అనుకోని విధంగా ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు. పిల్లలు పడిపోతూ ఉంటారు, పెద్దోళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుద్ది, ఊపిరాడక చచ్చిపోతారు కూడా. అందుకని దేవుడు చెప్తున్నాడు, వేశ్య అంట లోతైన గొయ్య అంట. జాగ్రత్త సుమా, నీ అవయవాల్ని పాపానికి అప్పగించుకుంటే ఆ గొయ్య ఏం చేస్తుంది? నిన్ను మరణానికి అప్పగిస్తుంది. పరస్త్రీ ఇరుకైన గుంట అంట. ఆ గుంటలో కనుక నువ్వు పడ్డావు అనుకోండి, ఏమవుతావు? ఖచ్చితంగా చచ్చిపోతావు. ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మనము వేశ్య లాంటి స్థితికి మనం దూరంగా ఉండాలి. ఏ పాపానికి సాతానుడు పురుకొల్పుతున్నాడో ఆ పాపానికి దూరంగా ఉండడమే ఆత్మలో వర్ధిల్లడం. అందుకే దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క అవయవాలు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? తర్వాత ఏమన్నాడు? అది ఎంత మాత్రమునో తగదు. దేవుని యొక్క అవయవాల్ని నువ్వు తీసుకొని సాతాను యొక్క అవయవాలుగా చేయబాకు. నువ్వు ఏ ఊరి వాడవైనా, ఏ దేశం వాడవైనా కానీ నువ్వు ఎలాగుండడం దేవునికి ఇష్టం అంటే క్రీస్తు యొక్క అవయవముగా ఉండడమే ఆయనకి ఇష్టం. వేశ్య యొక్క అవయవాలుగా ఉండడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నీ యొక్క జీవితాన్ని సాతానికి అప్పగించబాకు, శరీరేచ్ఛలకు అప్పగించబాకు. నీలో ఏలుబడి చేస్తున్న లోక తలంపులకి, లోకేచ్ఛలకి, లోక ఊహలకి అప్పగించుకో. వేశ్య యొక్క అవయవాలుగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎలా ఉండడం ఆయనకి ఇష్టం? దేవుని యొక్క అవయవముగా ఉండడమే ఆయనకి ఇష్టం. మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని సిలువ కొట్టాలి. మన ప్రాచీన స్వభావాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? ఆయనతో కూడా సిలువేశాడు. మనం ఇంకా పాపానికి దాసులముగా ఉండాల్సిన అవసరం లేదు. పాపానికి మనం బానిసలుగా ఉండటానికి, పాపానికి మనం రుణస్థులం కాదు. మనం ఎవరికి రుణస్థులం? ప్రభువైన యేసుక్రీస్తుకి రుణస్థులం. ఆయన కొరకు మనం బ్రతకాలి. యేసుప్రభు యొక్క అవయవాలను తీసుకెళ్లి
వేశ్య యొక్క అవయవాలుగా మనం చేయడానికి వీలు లేదు. అందుకే భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, అదెంత మాత్రమును తగ్గదు అని చెప్తున్నాడు. దుర్నీతికి సాధనములైన అవయవాల్ని మనం ఏం చేయాలి? నీతికి సాధనాలుగా మనం చెయ్యాలి. ఇప్పటి వరకు నువ్వు ఏ పాపంలో నశించిపోయావో, నీ శరీరాన్ని ఏ విధమైన పాపేచ్ఛలకి ఇప్పటి వరకు వాడవో, ఆ స్థితిలో నుంచి మళ్లించబడటమే దేవుని యొక్క ఇష్టం. దుర్నీతికి సాధనములైన నీ అవయవములు అంటే చెడ్డ పనులు చేయడానికి సాధనములుగా ఉపయోగపడిన నీ అవయవాల్ని దేవుని కొరకు ఉపయోగపడే అవయవాలుగా మలచడమే దేవునికి ఇష్టం. ఇంకా దేవుడు చెప్తున్న మాట రోమపత్రిక మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు దేవుడు చక్కని మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. మన అవయవాల్ని ఎలా సమర్పించాలి దేవునికి? ఉన్న పాటని, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు, దేవునికి లోబడలేని పరిస్థితిలో ఉన్నావు, దేవునికి ఎదురు తిరిగే స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నేను దేవునికి లోబడు. ఉన్నపాటే నీ శరీరాన్ని ఆయనకి సమర్పించు. సజీవ యాగముగా ఏం చేయమన్నాడు దేవుడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోమన్నాడు దేవుడు. ఎంత చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. మన యొక్క శరీరాన్ని ఆయనకు సమర్పిస్తే మనకి ఏం కలుగుతుంది? ఒకసారి మనం గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం గమనించినట్లయితే 11వ వచనం చూద్దాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎప్పుడైతే మనల్ని మనం ఉన్నపాటున దేవునికి సమర్పించుకుంటామో, ప్రభువైన యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన దేవుడు నీలోనున్న తన ఆత్మ ద్వారా నిన్ను కూడా ఏ పాపస్థితిలో నువ్వు నశించిపోతున్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను కూడా సజీవుడిగా లేపనై ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా మాట కాదు ఇది, చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని ఆత్మ ద్వారా మనలను దేవుడు జీవింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. చావునకు లోనైన మీ శరీరము అంటే పాపం ఏం చేస్తుంది? పాపం పరిపక్వమై మరణానికి అంటదంట. చావుకు దగ్గరైపోతున్న మన శరీరాల్ని క్రీస్తుకు లోబర్చినట్లయితే ఆ చావునకు లోనైన మన శరీరాల్ని తన ఆత్మ ద్వారా దేవుడు అంట జీవింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయనకి ఎంత ప్రేమ ఉందో మన పట్ల. మనం ఆత్మలో వర్ధిల్లటమే ఆయనకి కావాల్సింది. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 40వ అధ్యాయం మనం చూసినట్లయితే 31వ వచనం చూద్దాం. 40వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. ఎప్పుడైతే నీ యొక్క శరీరాన్ని ఉన్నపాటున దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు నీకేం కలుగుతుందంటే నీలో నూతన బలం కలుగుతుంది. ఆత్మ బలముతో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నింపుతాడు. నువ్వు ఎలా ఉంటావు అంటే వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
ఇంకా నీ యొక్క ఆత్మీయ జీవితం, శరీర జీవితం అన్ని విధాలా మారిపోతుంది. చావునకులోనైనా నీ శరీరాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నావో దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను జీవింపచేసి తన నూతన బలాన్ని నీకు అనుగ్రహించి నిన్ను ఒక పక్షిరాజులాగా దేవుడు చేయనై ఉన్నాడు. పక్షిరాజు ఏం చేస్తుంది? పక్షులు అన్నిటికంటే పైన ఎగురుతుంది. చూసారా? నువ్వు కూడా అలాగే పక్షిరాజులాగా రెక్కలు చాపి, పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. ఈ 2 రెక్కలు, ఒక రెక్కేమో ప్రార్థన అయితే, రెండో రెక్కేమో వాక్యము. అంటే దేవునిలో ప్రార్థనలో ముందుకు సాగుతావు, వాక్యంలో కూడా ముందుకు సాగుతూ ఉంటావు. ప్రార్థనా బలాన్ని కలిగి ఉంటావు, వాక్య బలాన్ని కలిగి ఉంటావు. ఈ రెండిటి యొక్క బలముతో నువ్వేం చేస్తావు? నీ 2 రెక్కల్ని నింపుకొని ఏం చేస్తూ ఉంటావు? దేవునిలో అంతకంతకే వర్ధిల్లుతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావో నీ యొక్క శరీర కార్యాలన్నిటినీ చంపేస్తూ దేవునిలో వర్ధిల్లుతూ ఉంటావో పక్షిరాజు వలె దేవునిలో ఏం చేస్తావు? పైకి ఎగురుతూ ఉంటావు. అన్ని విషయాల్లో కూడా ఏమవుతావు? నువ్వు సౌఖ్యంగా ఉంటావు అంట. దేవుడు అంత చక్కని మాట చెప్తున్నాడు. మన విషయంలో దేవునికి ఎంత శ్రద్ధ ఉందో కదా. ఒకసారి మనం యేసుప్రభుని మనం గమనించినట్లయితే ఒకసారి యేసుప్రభుని గురించి కూడా చూద్దాం. మరి ఆయన ఎట్లా వర్ధిల్లాడు ఈ లోకంలో? ఆయన ఏ విధంగా ఉన్నాడు? దేవుడు చెప్తున్నాడు, మనకేమో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ పాపంలో నశించిపోతున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టు. గోధుమ గింజ ఎట్లా భూమిలో పడి చచ్చిందో, అది ఫలించడానికి ఏ విధముగా చచ్చిపోయిందో, నువ్వు కూడా నీలో ఉన్న శరీర కార్యాలన్నింటినీ చంపి అప్పుడు నువ్వు నాలో ఫలిస్తావు అని చెప్తున్నాడు దేవుడు. మీ యొక్క ప్రాచీన స్వభావాన్ని నాతో పాటు నేను సిలువేసేసాను కాబట్టి మీరు ఏ పాపానికి కూడా దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు నా తట్టు తిరిగితే చావునకు లోనైన మీ శరీరాన్ని నా ఆత్మ ద్వారా నేను మరలా మిమ్మల్ని జీవింప చేస్తా అంటున్నాడు. ఏ పాపానికైతే లోబడిపోతున్నావో ఆ పాపం విషయంలో దేవుని యొక్క సహాయం నువ్వు కోరుకున్నప్పుడు ఆ పాపం నుంచి నిన్ను విడిపించి దేవుడు మరలా నీకు నూతన బలాన్ని అనుగ్రహించి, నూతన శక్తిని అనుగ్రహించి, ఆ పాపాన్ని జయించే బలాన్ని నీకు ఇచ్చి పక్షిరాజులాగా పైకి ఎగరడానికి దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లడానికి నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. అయితే మరి యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వర్ధిల్లాడు అంటే ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చక్కని మాట, సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి. అదే తండ్రి అయిన దేవుడు మనకు గనక ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మన చేతి కింద పెడితే మనం ఏం చేస్తాం? అబ్బో, ఇంకా మనలో ఉన్న గర్వానికి అంతు ఉండదు, మనకుండే పొగరకు అంతు ఉండదు, మనలో ఉన్న ధీమాకు అంతు ఉండదు, మనం ఎవరి మాట వినం, ఎవరిని లెక్క చేయం కదా. మనమైతే అలా ఉంటాం. ఈ లోకంలో ఉన్న మనుషుల పరిస్థితి అలా ఉంటుంది. కానీ యేసుప్రభుకి దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని నా తండ్రి నా చేతికి నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అయితే యేసుప్రభు చేతికి సమస్తాన్ని అప్పగించినప్పటికీ కూడా మరి యేసుప్రభు ఎట్లా ఉన్నారు అంటే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వచనంలో అక్కడ చక్కని మాట ఉంది. 10వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనం, యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి సమస్తాన్ని తండ్రి చేత పొందినవాడుగా యేసు ప్రభు ఉన్నాడు.
అంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించాడు. యేసు ప్రభు ఎట్లా జీవించినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు దేని యందు సంతోషిస్తున్నాడు? పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందిస్తున్నాడంట. ఆనందిస్తూ ఇంకేం చేస్తున్నాడు యేసయ్య మనం గమనించినట్లయితే, యోహాను సువార్త మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చూడండి. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? తన ప్రార్థన విన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అంటే తండ్రి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి ఈ లోకానికి పంపించాడు కుమారుణ్ణి పని నెరవేర్చడానికి. కాబట్టి ఆయన ఈ లోకంలో ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. సమస్తము తండ్రి ఏం చేశాడు? కుమారుడి చేతికి అప్పగించి ఈ లోకాన్ని పంపించాడు. కానీ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో దేని బట్టి ఆయన గర్వించట్లా, దేని బట్టి ఆయన తన అహంకార ప్రదర్శన చేయట్లా. పరిశుద్ధ ఆత్మ యందు ఆనందిస్తున్నాడు. తర్వాత ప్రార్థనలో తండ్రి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మీకు ఎంత చక్కని మాట! ఎంత దీనుడుగా ఉన్నాడు దేవుడు! ప్రభువైన యేసుక్రీస్తు ఎంత దీనుడుగా ఉన్నాడు! ఇంకా మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి తన చేతికి సమస్తాన్ని అప్పగించిన తండ్రి పట్ల ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. అదే విధముగా మరి కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి తన ముందు ఒక సమస్య, ఏంటి సమస్య? శిలువ మరణం పొందాలి. మరి ఆ సమస్య విషయంలో యేసు ప్రభు ఏ విధంగా తండ్రికి లోబడుతున్నాడు, ఎలాగా మరి ఆయన మొరపెడుతున్నాడు మనం చూద్దాం. చూడండి 36వ వచనంలో ఆయన ఒకసారి ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోటకి వెళ్ళడం జరిగింది. అక్కడ గెత్సెమనే అనబడిన చోటుకి ఆయన వచ్చాడు. అక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తాడంట? బహుగా దుఃఖపడుతున్నాడంట. 37వ వచనంలో మనం చూసినట్లయితే, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రార్థనలో మనం మోకరిచ్చాం అనుకోండి, ఎలా ప్రార్థన చేస్తాం? దేవా, నా అవసరత ఇది, నేను ఎట్లా, నా అవసరత ఇది, నాకు నువ్వు సహాయం చేయాలి, నేను నీ కుమార్తెని, నేను నీ కుమారుడిని, నువ్వు నా సహాయం చేయకపోతే ఎట్లాగా అని చెప్పేసి దేవుని దగ్గర ఏం చేస్తాం? వాదం పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చూడండి, తన ముందున్న సమస్యను బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు, చింతపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఇంకా గమనించినట్లయితే 38వ వచనంలో దుఃఖంలో మునిగిపోయాడంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను తగ్గించుకొని తండ్రి ఎదుట మోకాళ్ళుని దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తాడంటే చూడండి, దేవుని సన్నిధిలో 39వ వచనంలో సాగిల పడుతున్నాడంట. అంటే సాష్టాంగ పడుతున్నాడు దేవుని సన్నిధిలో. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే సాగిలపడి ఏం చేస్తున్నాడు? 39వ వచనంలో 2వ లైన్, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము. ప్రార్థనలో విధేయత చూపిస్తున్నాడు యేసు ప్రభు. నా ఇష్టం అంటూ ఏమొద్దయ్యా, నీ చిత్తమైతే ఈ సమస్యని నా ఎదురు నుండి తొలగించేసి, నీ చిత్తం కాదనుకో, నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక.
మనము కూడా దేవుని సన్నిధిలో మొరపడుతూ ఉంటాం, అంగలారుస్తూ ఉంటాం. మన అవిధేతలు మనలోనే ఉంచుకుంటాం, మన బలహీనతలు మనలోనే ఉంటాయి. ప్రభా, నేనెందుకు అభివృద్ధి చెందట్లేదు, నేనెందుకు ఆశీర్వదించబడట్లేదు, నేనెందుకు దీవెన పొందట్లేదు, నేను ఎట్లా అని మనం గొప్పలు చెప్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. కానీ యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో తండ్రి ఎదుట సాగిల పడుతున్నాడు, మరణమగునంతగా కన్నీరు విడుస్తున్నాడు. మరి ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే, ఆయన ఒక సమస్య నిమిత్తం ఒకసారి ప్రార్థన చేసి వదిలేట్లా. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభు అంట ఆ సమస్య మీద జయం పొందడానికి 3 సార్లు వెళ్ళాడంట దేవుని పాదాల దగ్గరికి. మనము ఆత్మలో వర్ధిల్లాలి, మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం జయం పొందాలి అంటే, ఒకసారి వెళ్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే జయం రాలా. ఏం చేయాలి? నేను ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, కానీ జయం రాలా, కాబట్టి ఏమో నాకు తెలీదు అంటానికి వేయలేదు. సాతాన్ని మనం జయించడానికి మనం శక్తివంతులు అవ్వాలి. యేసు ప్రభు ఇక్కడ ప్రార్థనలో మనం గమనించినట్లయితే ఆ గెత్సెమనే తోటలో ముమ్మారు ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఆయన ఎంత దీనుడుగా ఉన్నాడో కదా. ఒక మారు ప్రార్థన చేశాడు, మరలా 2వ మారు కూడా చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 42వ వచనం ఉంది. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక. ఎంత చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఇది తాగితేనే కానీ ఇది నా దగ్గర నుంచి తొలగిపోయేటట్లేదు నాయన. ఈ శ్రమని నేను అనుభవించితేనే తప్ప ఇది నా దగ్గర నుంచి వెళ్ళేటట్లేదు. కాబట్టి ఈ శ్రమను అనుభవించడానికి నాకు సహాయం చేయ ప్రభు. మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఫలించేటప్పుడు ఏం చేయాలి? అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, అనేక కష్టాలు, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు సాతానుడు మనకి కలిగిస్తూ ఉంటాడు. కానీ ఏం చేయాలి? వాటిని మనం అధిగమించాలి. ఏదైనా శ్రమ ఎదురవగానే, ఏదైనా శోధన ఎదురవగానే, ఏదైనా ఇబ్బంది ఎదురవగానే దేవుళ్ళ నుంచి తొలగిపోవటం కాదు. పిల్లలకి పరీక్షలు వస్తాయి. ఎందుకు వస్తాయి? నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి. ఒక క్లాసులో ఎగ్జామ్స్ వస్తాయి, ఫైనల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ క్లాస్కి వాళ్ళని ప్రమోట్. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పరీక్షలు పెడతా ఉంటాడు, ఆత్మీయ పరీక్షలు. యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంట పరీక్ష? సిలువడానికి ఆయన ఏం చేశాడు? ముందుకు సాగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో గోజాడుతున్నాడు దేవుణ్ణి. తండ్రి, నీ చిత్తం కాకపోతే ఇది నా దగ్గర నుంచి తొలగించేనాయన. అయినా నా ఇష్టం వద్దు, నీ చిత్తమే నేను చేస్తానైనా. ఇది తాగితే గానీ నా ఎదురు నుంచి తొలగేటట్లేదు ప్రభా, దీన్ని తాగడం నాకు సహాయం చేయి. అంటే ఏంటనమాట? ఈ శ్రమ అనుభవించడానికి నాకు సహాయం చేయనైనా, ఈ శ్రమలో నేను జయం పొందడానికి నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని యొక్క పాదాలు పట్టుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన ముందున్న శ్రమని మనం అనుకుంటా ఇదంతా శ్రమలే, ఇట్టే నేను జయించగలను అనుకుంటాం. ఒకసారి నేను 10th వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అనుకోని రీతిగా క్లాస్ చెప్పి బయటకు వచ్చాను. నేల మీదే జారి పడ్డాను. పడితే ఏమైంది? కుడి కాలు పాదం దగ్గర ఫ్రాక్చర్ అయింది. మరి ఆ ఉదయకాలంలో తెల్లవారుజామునే నేను లేచి ప్రార్థన చేసుకొని దేవునికి నా సమయాన్ని ఇచ్చి ఆ క్లాస్కి వెళ్ళాను, పిల్లలకి మ్యాథ్స్ చెప్పాను. తిరిగి ఇంటికి వచ్చి ఆ క్రమంలో కింద జారి పడ్డాను, కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రభా, ఏంటి కాలు ఎందుకు ఇలా జరిగింది? నేను 3వ అంతస్తులో నుంచి కిందకు పడితేనే నాకు ఒక్క దెబ్బ తగలేదు, ఒక కాలు ఎరగలేదు, ఒక చెయ్యి ఎరగలేదు, నాకు ఏది కూడా ఎక్కడ కూడా ఫ్రాక్చర్ అవ్వలేదు, ఒక గీటు కూడా పడలా నా శరీరం మీద. నన్ను బ్రతికిచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే
దేవుడు నాకు చెప్పాడు, ఇది నీకు ఫిజిక్స్ పరీక్ష అని. సామాన్యంగా పిల్లలు ఏ సబ్జెక్ట్ అంటే భయపడతారు? ఫిజిక్స్ అంటేనే భయపడతారు. ఎందుకంటే నేను కూడా ఒక టీచర్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. పిల్లలు ఫిజిక్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఫిజిక్స్ అన్నా కెమిస్ట్రీ అన్నా కొంచెం చదవగలిగిన పిల్లలకి అది బాగానే ఉంటుంది, చదవలేని పిల్లలకి అది కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు దేవుడు చెప్పారు, ఇది నీకు ఫిజిక్స్ పరీక్ష అని. ఆ పరీక్ష రాయలేక నేను ఏడుస్తున్నట్లుగా కూడా దేవుడు చూపించారు నాకు. అప్పుడు అనుకున్నా, ఆ కాలుతో నాకు చాలా సమస్య ఏర్పడింది. 4 నెలలు సరిగ్గా నేను నడవలేకపోయాను, చాలా బాధపడ్డాను. అప్పుడు నాలో బాగా కృంగిన స్థితి ఏర్పడింది. దేవుడు ఆ కాల విషయంలో నాకు ఈ నెలలోనే దేవుడు జయమిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! కాళ్ళు 2 వాసిపోయి నా కాళ్ళు 2 చూస్తే నాకే బాధ అనిపించేది. కానీ దేవుడు ఆ గొప్ప శోధనలో దేవుడు నాకు గొప్ప జయాన్ని ఇచ్చాడు. దేవుని పని అశ్రద్ధ చేయకుండా నేను, ప్రభా ఈ శరీరంలో నాకు ఈ బలహీనత వచ్చినప్పటికీ కూడా నేను ఈ పని చేస్తా ప్రభా, ఈ పనిని నేను నిర్లక్ష్యం చెయ్యను నాయనా అనుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నా, దేవుడు నేను ఊహించని రీతిగా 2 కాళ్ళ విషయంలో ఎంతో గొప్ప చేయని, మళ్ళీ మామూలు కాళ్ళుగా దేవుడు నా కాళ్ళను చేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఇక్కడ యేసు ప్రభు కూడా శ్రమ విషయంలో ఏం చేస్తున్నాడు? దేవుని పైన ఆనుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే మన శ్రమ విషయంలో దేవుని పైన ఆనుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితమైన జయాన్ని మనకు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. శ్రమ ఏం చేస్తుందంటే మనల్ని కృంగబడుతూ ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుని పాదాలు పట్టుకోనివ్వదు. ఆ శ్రమే మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. శ్రమ మనల్ని జయించినట్లుగా ఉంటుంది, మనం ఓడిపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది. నేను కూడా నా కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు ఎంతో బాధపడ్డా, ఎంతో విచారపడ్డా, దేవుని దగ్గర ఎంతో దుఃఖపడ్డా. దేవా, ఇంకా నా పరిస్థితి ఇంకా అయిపోయింది, ఇంకా నేను నడవలేను, నేను ఇంకెటు వెళ్ళలేను అని దేవుని దగ్గర విచారపడ్డా. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టల, నా 2 కాళ్ళు ముట్టాడు, స్వస్థపరిచాడు. దేవునామానికే మహిమ. ఆయన గొప్ప దేవుడు. మరి యేసు ప్రభువు చూడండి ఎంత చక్కగా దేవుని పైన ఆనుకుంటున్నాడు. ఒక మారు సాతాన్ని జయించలేకపోయాడు యేసయ్య. మరలా 2వ మారు ఏం చేస్తున్నాడు? దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ప్రభా, ఇది తాగితే గాని ఈ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్లేదు నాయన. అంటే ఈ శ్రమని నేను అనుభవిస్తేనే ఈ శ్రమ నా దగ్గర నుంచి తొలగిపోయేటట్లుగా ఉంది నాయన. నీ చిత్తమైతే దాన్ని తాగడం నాకు సహాయం చేయి. అంటే ఆ శ్రమ నేను పొందడానికి నన్ను సిద్ధపరచు ఆయన దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. మరలా 3వసారి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 44వ వచనంలో ఉంది, 3వ మారు ప్రార్థన చేసెను. ప్రభువైన యేసుక్రీస్తుకే 3 మార్లు అవసరమైతే ఒక శ్రమ విషయంలో మనం జయం పొందాలి అంటే మనకి ఎన్ని మార్లు కావాలి? మనం ఇంకెంతగా గోజడాలు దేవునిలో వర్ధిల్లాలి అంటే క్రైస్తవ జీవితంలో కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. పూలపాన్పు కాదు ఇది. అన్ని వేళల్లో పూలే వేయరు మన మీద, రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి, అంటే శ్రమలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడు మన జీవితం సౌఖ్యంగా ఉంటుందని అనుకోకూడదు. కష్టం ఎదురైనా సరే మన ప్రాణం ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడాలి. 3వ మారు యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఆయనకి ఏం దొరికింది? శక్తి దొరికింది, జయం దొరికింది. ఇక్కడ చూడండి, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ చూడండి 46వ వచనంలో అప్పుడు చెప్తున్నాడు, రండి వెళ్ళుదాము. దేనికి వెళుదాం? ఎక్కడికి వెళ్దాం? లేకమంటున్నాడు శిష్యుల్ని. అంటే ఆ సమస్యలో ఆ సమస్య గుండా వెళ్ళడానికి నేను సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నాను. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఆ
ఆ సమస్యని అధిగమించడానికి, ఆ సమస్యలో గుండా నేను ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఏ సమస్య? సిలువ వేయించి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మనం కూడా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే మనం ఏ శ్రమలో గుండా వెళ్తున్నామో ఆ శ్రమను అధిగమించే శక్తిని మనం ఎవరి దగ్గర పొందుకోవాలి? యేసు ప్రభు దగ్గర పొందుకోవాలి. యేసు ప్రభు దగ్గర పొందుకున్నప్పుడే ఏమవుతుంది? ఆ శ్రమను మనం జయించగలుగుతాం. ఎంతసేపు నీ వైపు చూసుకున్నా నీకు శక్తి రాదు. మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే సమస్యను అధిగమించే వారం ఉండాలి. సమస్యను అధిగమించాలి అంటే యేసు ప్రభులాగా మనం కూడా తయారవ్వాలి. యేసు ప్రభు క్రింద సమస్తాన్ని ఉంచాడు తండ్రి. కానీ ఈ లోకంలో దేని బట్టి కూడా ఆయన గర్వించల. ఆయన కేవలము పరిశుద్ధాత్మయందు ఆనందించిన వాడుగా ఉన్నాడు. తండ్రికి విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నాడు. తండ్రి పట్ల కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. శ్రమయందు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు. శ్రమను సహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ శ్రమలో జయం పొందిన వ్యక్తిగా ఉన్నాడు యేసు ప్రభు. మనం కూడా ఆత్మలో వర్ధిల్లాలి అంటే మనం కూడా ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదు. నువ్వు ఎన్నైనా కలుగుండు, ఈ లోకంలో ఎన్నన్నా కలుగుండు, ఎన్ని కలుగున్నా కూడా అన్నీ వ్యర్థులే. ఈ లోకంలో ఉన్నంత కాలమే అవన్నీ కూడా మనం అనుభవించగలం. ఈ లోకయాత్ర ముగిస్తే మన అంతం ఏంటి? ఈ లోకంలో ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నాము. ఈ లోకయాత్ర ముగించాము, మన అంతం ఎక్కడికి? జాగ్రత్త సుమ, నరకం ఉంది. నరకం చాలా భయంకరం. అది నేను కనులారా చూసిన వ్యక్తిగా ఉన్నాను. 3వ అంతస్తు నుంచి కింద పడినప్పుడు సాతాను నరకంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను చూసాను, నరకాన్ని కనులారా చూశాను. ఆ నరకంలోకి యేసయ్య వచ్చాడు. యేసయ్య నాతో మాట్లాడాడు, భయపడుకో నేను నీకు తోడైనా నాతో మాట్లాడి నన్ను పైకి లేవనెత్తిన తండ్రిగా ఉన్నాడు యేసయ్య. నరకంలోకి మాత్రం ఎవ్వరు వెళ్ళకూడదు సుమా. మనం ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లి వారంగా ఉండాలి. అంటే శరీర విషయంలో వర్ధిల్లి వారంగా ఉండాలి, మానసికంగా వర్ధిల్లి వాళ్ళంగా ఉండాలి, ఆత్మీయంగా వర్ధిల్లి వాళ్ళంగా ఉండాలి. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలనే దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశను మనం నెరవేర్చాలి అంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఈ లోకంలో ఉన్న శరీరాశ నిమిత్తం, నేత్రాశ నిమిత్తం, జీవపుటమము నిమిత్తం సిలువ వేయబడిన వ్యక్తిగా ఉన్నాడు యేసు ప్రభు. లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి జయించిన యేసు ప్రభు మనతో ఉంటే మనకెప్పుడు కూడా ఏం కలుగుతుంది? జయమే కలుగుతుంది. మనం ఏం పాపానికి బానిసలుగా ఉండాల్సిన అవసరత లేదు. ఎందుకు అంటే మనం ఎవరో? యేసు ప్రభు బిడ్డలు, యేసు ప్రభు యొక్క అవయవాలు. యేసు ప్రభు యొక్క అవయవమైన మనము యేసు ప్రభు కొరకు నిర్భయంగా జీవిస్తూ పక్షిరాజు వల్ల రెక్కలు చాపి అనేక పరిగెత్తే వారంగా ఉండాలి. సమస్యలకు సాగిపోయే వారంగా ఉండాలి. ఏ సమస్య నిన్ను సమస్యలు చేస్తుందో, ఏ కష్టం నిన్ను దేవునిలో ముందుకు సాగకుండా నిన్ను అణిచివేస్తుందో ఆ కష్టాన్ని అధిగమించి యేసు ప్రభులాగా ఆ శ్రమను అధిగమించి దాన్ని జయించి దేవుని కొరకు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.